హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్‌గా 'ద రాజాసాబ్' మూవీ నుంచెల్లి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట 'సహాన సహాన'. మరి ఈ సాంగ్ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? మరి ఫస్ట్ సాంగ్ కంటే సెకండ్ సాంగ్ బాగా నచ్చిందా? లేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ప్రొడ్యూసర్ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' వాళ్ళనమాట. మీ విజన్‌కి, మీ ఐడియాకి నెక్స్ట్ లెవెల్ అనమాట. వావ్! ఏమన్నా నెక్స్ట్ లెవెలా! ఈవెంట్ మట్టుకు కరెక్ట్ టైంకి పెడతారు కానీ, సాంగ్ మాత్రం కరెక్ట్ టైంకి రిలీజ్ చేయరు కదా! జీవితంలో మీరు. ఫస్ట్ సాంగ్ గూడా గంతే లేట్ చేశారు. సెకండ్ సాంగ్ గూడా అనుకున్నా లేట్ చేస్తారేమో అని. కానీ ఎక్కడో డౌట్ కొట్టింది. కానీ నిజంగా లేట్ చేసి పడేశారనమాట. ఏందిరా బయ్ మీ లొల్లి అర్థం గాదు. కరెక్ట్ టైంకి రిలీజ్ చేయరా? ఏది గూడా కంటెంటు. ఆ! ఏందో భయ్యా! ఈ సెకండ్ సింగిల్ విషయానికొస్తే మాకు సండే రోజున ప్రోమో అనేది రిలీజ్ చేశారనమాట. రిలీజ్ చేసిన వెంటనే అనుకున్నా, అబ్బా! ఇది పెద్ద రాడ్ పెట్టేటట్టే ఉన్నారా మా తమనన్న అనుకున్నా భయ్యా. ఎందుకంటే ఫస్ట్ సింగిలే మనకు చాలామంది ఫ్యాన్స్ గాని, కామన్ ఆడియన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు. ఈ సెకండ్ సింగిల్ మీద కొంచెం హోప్స్ అయితే పెట్టుకున్నారనమాట. కానీ ప్రోమో చూసిన వెంటనే డిసప్పాయింట్ అయితే అయిపోయాను. అబ్బా! ఇదెక్కడ రాడ్ పడతదో అని. కానీ ఇవాళ మనకు ఫుల్ సాంగ్ అనేది రిలీజ్ చేశారు. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందనమాట. ఎక్కడో మనకు తమన్ గారైతే డిసప్పాయింట్ అయితే చేయలేదు. నాకైతే నచ్చింది భయ్యా సాంగ్ అనేది. ఫస్ట్ సాంగ్‌లో మనకు లిరిక్స్ గురించైతే మాట్లాడుకోవాలనమాట. మన తమన్ గారు తెలిసింది గదా! లిరిక్స్ తక్కువ, బీట్ ఎక్కువనమాట. ఈ సాంగ్ గూడా లిరిక్స్ తక్కువ, బీట్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా కానీ, లేదు మంచిగా మిక్సింగ్ అయితే చేశారనమాట మన తమన్ గారైతే. లిరిక్స్ బాగా అర్థమయ్యాయి. అండ్ మిక్సింగ్ గూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ బీట్ గూడా చాలా బావుందనమాట. విన్న వెంటనే నాకైతే ఎక్కేసిందని చెప్పుకోవచ్చు సాంగ్ అనేది. ఈ సాంగ్‌లో ఫస్ట్ మా ప్రభాస్ అన్న లుక్స్ గురించి, మేకోవర్ గురించైతే మాట్లాడుకోవాలి. మేకోవర్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. నాకైతే నచ్చింది. అండ్ లుక్స్ గూడా చాలా బావుందనమాట. అలాగే మన హీరోయిన్ 'నిధి అగర్వాల్' గూడా ఆమె ఉన్న దాంట్లో అయితే చాలా బావుంది. అండ్ లుక్స్ కూడా చాలా అనిపించింది. అండ్ డాన్స్ లొకేషన్స్ గూడా చాలా అనిపించింది భయ్యా. అండ్ కలర్ గ్రేడింగ్ కూడా చాలా చాలా మంచి కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. కలర్ గ్రేడింగ్ అయితే. మైనస్ పాయింట్ గురించైతే మాట్లాడుకుంటే ఒకటే అనమాట డాన్స్ కొరియోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. ఓకే. మా ప్రభాస్ అన్నకి లెగ్ ట్యూన్చర్ ఉంది కానీ, మనం వేరే తీరంగా చేస్తే ఇంకా బావుండేదేమని నా ఫీలింగ్ అనమాట. ఓకే. ఓవరాల్‌గా అయితే ఆ డాన్స్‌కి, ఆ సాంగ్‌కి పర్లేదనిపించింది. ఆ డాన్స్ కొరియోగ్రఫీ అనేది. కానీ కొంచెం ఇంకా బెటర్ చేస్తే ఇంకా బావుండే అనేది నా ఫీలింగ్. అలాగే మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ గూడా ఉండబోతుందట. మరి డిసెంబర్ 27కి మన రామోజీ ఫిల్మ్ సిటీలో అనమాట. చాలా రోజుల తర్వాత అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. మన ప్రభాస్ అన్న అయితే అటెండ్ అయితే కాబోతున్నారు. మరి చూడాలి మరి ఎలా ఉంటుందో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా సాంగ్? నచ్చిందా? నచ్చలేదా? అంటే నాకైతే నచ్చింది ఫస్ట్ సింగిల్ కంటే సెకండ్ సింగిల్ నాకైతే నచ్చింది. ఫస్ట్ సింగిల్ అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది గానీ, సెకండ్ సింగిల్ అయితే నచ్చింది విన్న వెంటనే. మరి మీకెలా అనిపించింది ఈ సాంగ్? ఫస్ట్ సింగిల్ నచ్చిందా? సెకండ్ సింగిల్ నచ్చిందా? కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఇది డార్లింగ్స్ మరి 'ద రథసాబ్' మూవీ నుంచెల్లి సెకండ్ సింగిల్ 'సహాన సహాన' సాంగ్ రివ్యూ అనమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చలేదా? వీడియో గనక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.